మనం లక్ష్య స్కూల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాము. నాకు ఫస్ట్ టైం స్కూల్ని చూసిన తర్వాత ఒక స్కూల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చిందండి. ఈ మధ్యకాలంలో స్కూల్స్ అన్నీ కూడా మన అపార్ట్మెంట్ కల్చర్ చూస్తున్నాం. బట్ లక్ష్య స్కూల్ చూస్తే మాత్రం ఆ ఫీలే లేదు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఈరోజు సైన్స్ ఎక్స్పో నడుస్తుంది కాబట్టి పిల్లల క్రియేటివిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఎంత బాగా క్రియేట్ చేశారు. అండ్ స్కూల్ కరికులం ఏంటి, పిల్లలు ఎట్లా చదువుతున్నారు, ఫీజెస్ ఏంటి, అట్లా అన్నీ కూడా మనం ప్రిన్సిపల్ జ్యోత్స్న మ్యామ్ ఉన్నారు, మాట్లాడదాం. ఇదైతే అంతా గ్రౌండ్ ఫ్లోర్. పేరెంట్స్ ఎవరైనా కిడ్స్ కోసం వచ్చినప్పుడు ఇక్కడే సిట్ అవుట్ ఉంటారు. అండ్ లంచ్ టైంలో లంచ్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అయితే ఇక్కడే కూర్చుంటారు. సో ప్రిన్సిపల్ మ్యామ్ ఉన్నారు, జ్యోత్స్న మ్యామ్, మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. జ్యోత్స్న మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మన స్కూల్ లక్ష్య ఒలింపియాడ్లో ఉన్నాము. స్కూల్ నేమ్ ఏదైనా కానివ్వండి. సో ఫస్ట్ టైం నాకు ఒక స్కూల్కి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఒలింపియాడ్స్ కావచ్చు, ఏదైనా సరే మనం ఒక అపార్ట్మెంట్లోనే చూసేస్తున్నాం. బట్ ఇక్కడ మాత్రం అది లేదు. ఎంత స్పేషియస్గా ఉందో చూడండి. చిన్నప్పుడు మా స్కూల్స్లో ఉండేది లాగా ఎంత స్పేషియస్గా. ఈ మధ్య కాలంలో దట్టు హైదరాబాద్ నడిబొడ్డున కొండాపూర్లో మెయిన్ రోడ్ పైన ఇంత మంచిగా స్కూల్ని పిల్లల కోసం మీరు పెట్టారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థ్యాంక్ యూ. ఏం చెప్తారు మీరు? సో ఇదేంటంటే అఫ్ కోర్స్ ఇన్ఫ్రా కూడా కొంచెం మనం టు అట్రాక్ట్ అడ్మిషన్స్ అండ్ ఆల్ ఆబ్వియస్గా మనము ఇన్ఫ్రా కూడా చూపించాలి కదా. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఏంటంటే అది అపీలింగ్గా ఉండాలి. పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక స్కూల్ ఫీలింగ్ మీకు ఇప్పుడు ఎలా అనిపించిందో అలా వచ్చిన పేరెంట్కి కూడా అనిపించాలి. అండ్ వెల్కమింగ్గా ఉండాలి. అన్ని రీజన్స్ అనమాట.